హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ఆరిఫా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరిఫా బాను 333. సో ఇవాళ మీరు చూస్తున్నది వచ్చేసి హోమ్ మేడ్ పిజ్జా అనమాట. సో ఈ పిజ్జా వచ్చేసి మనకు లెఫ్ట్ ఓవర్ గోబీతో. సో మా ఇంట్లో గోబీ తీసుకొని వచ్చారు. పిల్లల కారం ఉందని అస్సలు ఎవరు తినలేరు. సో అలా అని చెప్పి దీన్ని నేను ఇలా కన్వర్ట్ చేశాను. ఇలా చేసిన తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్లో మొత్తం గోబీ అంతా తినేసారనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన పిజ్జాలో కన్వర్ట్ చేసి ఇచ్చాను కదా, సో దానికోసం అనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదండి, ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఇందులో నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకోకుండా ఇంట్లో ఉన్న వాటితోని హెల్దీగా అనేది పిజ్జా చేశాను. అండ్ అక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది. ఒక బైట్ తీసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం గోరువెచ్చటి పాలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అనేది ఈస్ట్ అన్నమాట. సో ఇది మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి, డ్రై ఈస్ట్. అది ఒక స్పూన్ వేసుకొని కొంచెం అలా దాంట్లో కొంచెం షుగర్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలా. అది వేసుకునేసి కలిపేసుకునేసి ఒక 10 మినిట్స్ పక్క పెట్టేసామంటే సరిపోతుంది, మంచిగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న కప్ అంతా, నేను ఒకటే చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్ అంత అనేది ఇక్కడ నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. సో దాన్ని మంచిగా అనేది సాఫ్ట్గా కలుపుకోవాలా. గట్టిగా అనేది కలపకూడదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న డైరెక్షన్లోనే జస్ట్ మన ఫింగర్స్తోనే మెత్తగా అనేది కలపాలన్నమాట. ఎక్కువ కూడా కలపకూడదు. సో మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామనుకోండి, చూడండి డబల్ అయింది. సో ఇప్పుడు దాన్ని తీసుకొని సాఫ్ట్గా అనేది మళ్ళీ అనేది ప్రెస్ చేయాలన్నమాట. సో అలా సాఫ్ట్గా చేయడం వల్ల అనేది ఏమవుతుందంటే మంచిగా ప్లఫీగా పొంగుతుందనమాట మనకు అది కుక్ అయ్యేటప్పుడు. ఇప్పుడు నేను చూపిస్తున్న డైరెక్షన్లో మీరు అనేది కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. సో అట్లా జస్ట్ అనేది మన అరచేతి సహాయంతోనే మనం దాన్ని అలా చేసుకోవాలండి. అలా పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుందో. ఇప్పుడు డైరెక్ట్గా నేను పెనం తీసుకునేసి కింద ఆయిల్ అప్లై చేశాను. సో దాంట్లోనే అనేది నేను దీన్ని పరిచేస్తున్నాను అనమాట. జస్ట్ అది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం అలా ప్రెస్ చేయగానే మనకు ఈజీగా అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో అట్లా అనమాట, దాన్ని ఇలా నీట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను సైడ్లలో వచ్చేసి మనం ఫోల్డ్ చేస్తాం కదా, సో అక్కడ నేను వచ్చేసి చీజ్ అనేది అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది మామూలుగా మనం బయట తీసుకుని వస్తే మొత్తం ముందు తినేస్తారు, ఎక్స్ట్రా అనేది వదిలేస్తారు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమంటే మొత్తం ఫినిష్ చేసేస్తారు. సో గోధుమ పిండి కాబట్టి హెల్దీ అనమాట. సో వాళ్ళకి తినడానికి ఇష్టంగానే ఉంటుంది, మంచిగా తింటారు. సో ఇక్కడ ఒక ఫోక్ సహాయంతో అలా మధ్యలో ఘాట్లు అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు దాంట్లో వచ్చేసి కెచప్, టమాటో కెచప్ అండ్ మయోనీస్ అనమాట. సో మీరు సాసెస్ అనేది మీరు ఎక్కువ తింటే మీరు పిజ్జా సాసెస్ కానీ ఇంకా మీ దగ్గర అవైలబిలిటీగా ఏదైనా ఉంటే కానీ మీకు నచ్చినట్టు మీరు సాసింగ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఇక్కడ మా పిల్లలు తినడానికి ఓన్లీ అనేది ఇటు అనేది వేస్తున్నాను. సో అది మంచిగా అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ప్రెస్ చేయకూడదండి, జస్ట్ సాఫ్ట్గా అనేది పైనే కలపాలన్నమాట. అయిపోయిన తర్వాత మీరు వెజిటేబుల్స్ అనేది ఏవేవి తింటారో వాటిని టాపింగ్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆనియన్ అండ్ క్యారెట్ అనేది వేసాను అనమాట. టమాటో కూడా వేయలేదండి, ఎందుకు అది కొంచెం సాగిగా ఉంటుంది, అంత మంచిగా అనిపించదు అనమాట. సో మా పిల్లలకి వచ్చేసి టమాటో లేకుండా కొంచెం ఇట్లా వెరైటీగా నాకు ఇంట్లో ఉన్న వాటితో నేను చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ చూడండి, అది మొత్తం మిగలబెట్టేసారు. తినండి అంటే ఎవ్వరు తినట్లేదు. సో మనము లెఫ్ట్ ఓవర్ని ఏదో ఒకటి వాళ్ళకు ఇన్నోవేటివ్గా చేసి ఇచ్చేమో అనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు, మనకు పెద్ద బాధ ఉండదు అనమాట. సో అలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం హ్యాండ్ ఫుల్ ఆఫ్ చీజ్ వేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ చీజ్ యూస్ చేశానండి. ఇప్పుడు నేను వేస్తున్నది వచ్చేసి క్యూబ్స్ అనమాట. సో క్యూబ్స్ అనేది మంచి హెల్దీ ఉంటుంది, ప్రోటీన్ అండి. ఎక్కువ దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. ఇది నాకు తెలిసిన వాళ్ళ షాప్లో తీసుకొని వచ్చాను. సో వాళ్ళ మేకింగ్ అనేది కూడా నాకు మంచిగా తెలుసు అనమాట. సో ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చేసి మోజరెల్లా చీజ్ అనమాట. ఓకే, అది అయిపోయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ అండి, మరీ లో ఉండకూడదు, మరీ హై ఉండకూడదు, జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ అనేది మీరు మూత పెట్టేసి వదిలేసారు అనుకోండి, దాన్ని ఏమి కదపకుండా మనకు ఎమ్మీ అండ్ టేస్టీ అనేది పిజ్జా రెడీ అయిపోతుంది. పిల్లలకు పెట్టండి, చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి అనేది చేయాలి. సో ఇలాంటి మరి ఇంకెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.